Welcome to the next session, my dear friends. సో ప్రీవియస్ సెషన్లో మనం ఏం చూసాము? మ్యాక్ నెంబర్ అంటే ఏంటి, మ్యాక్ నెంబర్ ద్వారా ఎట్లా మనం కంప్రెసిబులా ఇన్కంప్రెసిబులా అని చూస్తామని చెప్పాను. అయితే వాటర్ని కూడా మనం కంప్రెసిబుల్ అని తీసుకుంటాము కొన్ని లొకేషన్స్లో. ఎక్కడ సి మనం ఒకవేళ వాటర్ హ్యామర్ అంటే ఇప్పుడు మీరు వాటర్ హ్యామర్ అంటే ఏంటి? సడన్గా మీకు రిజర్వాయర్లోంచి వాటర్ అనేది పెన్ స్టాక్లోకి వస్తుంది. పెన్ స్టాక్లో వాటర్ వెళ్ళి టర్బైన్ హిట్ చేస్తూ ఉంటుంది. సో ఇది పెన్ స్టాక్ అనుకుంటే సో ఇలాగా రిజర్వాయర్ నుంచి వాటర్ అనేది పెన్ స్టాక్లోకి వచ్చి ఈ పెన్ స్టాక్ నుంచి ఒక టర్బైన్ని ఇది హిట్ చేస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మీరు పవర్ని సడన్గా తగ్గించాలనుకుంటే మీరు ఏం చేయాలి? ఈ టర్బైన్ ఆపాలి. టర్బైన్ ఆపడంతో పాటు ఇక్కడ ఫ్లోని కూడా సీజ్ చేయాలి. ఫ్లోని సీజ్ చేయాలనుకున్నప్పుడు మీకు ఏమవుతుంది? సడన్గా ఏమైపోతుంది? హెవీ ప్రెషర్ని ఒక్కసారి మీరు ఆపేస్తారు. వెలాసిటీని ఒక్కసారి ఆపేయటం వల్ల హ్యూజ్ ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఇంత ప్రెషర్ డెవలప్ అవటం వల్ల మీకు వెలాసిటీ చాలా తగ్గిపోతుంది. వాటర్ యొక్క వెలాసిటీ చాలా తగ్గిపోవటం వల్ల మ్యాక్ నెంబర్ అనేది <1 కూడా వచ్చేస్తుంది. సో ఇన్ దట్ కేస్ మనం ఫ్లూయిడ్ని వాటర్ని కూడా కంప్రెసిబుల్గా కన్సిడర్ చేస్తాం. అంటే సో డ్యూ టు సడన్ క్లోజర్ ఆఫ్ penstock valve gives rise to huge increase in pressure. అంటే మీరు వెలాసిటీని తగ్గించేస్తున్నారు కాబట్టి ఆ వెలాసిటీ హెడ్ కాస్త ప్రెషర్ హెడ్ కింద మారిపోతుంది. and makes water compressible. This is called water hammer effect. దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి? వాటర్ హ్యామర్ ఎఫెక్ట్. సో ఈ వాటర్ అనేది ఇంత ప్రెషర్ బిల్టప్ అయిపోవడం వల్ల అది ఒక హ్యామర్ లాగా ఈ సర్ఫేసెస్ ని హిట్ చేస్తుంది. హ్యూజ్ ప్రెషర్ వచ్చేయడం వల్ల ఒక్కసారి ఆ ప్రెషర్ తో ఈ సర్ఫేసెస్ అన్నిటిని గుద్దుతుంది అనమాట. అందుకు దాన్ని వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటాం. ఓకే. సో మనకి ఎప్పుడైతే ప్రెషర్ వేరియేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయో, ప్రెషర్ వేరియేషన్ అనేది ఇక్కడ ఏంటి హ్యూజ్ ప్రెషర్ వేరియేషన్ వచ్చింది వాటర్ హ్యామర్లో. మనకి ఎక్కడైతే ప్రెషర్ వేరియేషన్స్ చాలా తక్కువ ఉంటాయో అలాంటి చోట్ల వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఒకవేళ ప్రెషర్ వేరియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటే మనకి అక్కడ డెన్సిటీ వేరియేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ మనకి కంప్రెసిబిలిటీ అనేది గ్రేట్లీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది మనకి ఎప్పుడైతే నార్మల్ కేసెస్లో అంటే నార్మల్గా కూడా ఎయిర్లో నార్మల్ అట్మాస్ఫియర్లో ప్రెషర్ అనేది మారుతూ ఉంటుంది. అంత మాత్రాన కంప్రెసిబిలిటీ మారిపోతూ ఉండదు. అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ చేంజ్ వరకు ఓకే. కానీ వెరీ హై డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఓకే వెన్ ద చేంజ్ ఇన్ ప్రెషర్
is and the change in the pressure is small, then it will not affect the compressibility. Then it will not affect compressibility. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్లూయిడ్ ప్రెషర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్లూయిడ్ ప్రెషర్. సో మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అయిపోయింది. ఫ్లూయిడ్ ప్రెషర్ చూస్తున్నాం. ఫ్లూయిడ్ ప్రెషర్. ఫ్లూయిడ్ ప్రెషర్ అంటే ఏంటంటే మీకు ఒక ఆబ్జెక్ట్ ఉందండి ఇలా. మీకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఫ్లూయిడ్ ప్రెషర్ ఏదైనా ఒక సర్ఫేస్ ఉందనుకోండి. ఆ సర్ఫేస్ మీద ఈ ఫ్లూయిడ్ అనేది నార్మల్‌గా ఆ సర్ఫేస్ మీద నార్మల్‌గా యాక్ట్ చేసే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. దిస్ ఏరియా that is called pressure. Fluid pressure is the normal force acted the normal force acted by a fluid on fluid per unit area of any surface is called fluid pressure. Okay, so pressure is equal to force by area. Pressure is equal to force by area. యూనిట్స్ ఏంటి ఇక్కడ? న్యూటన్ per meter square or dyne per centimeter square. న్యూటన్ per meter square అంటే పాస్కల్. దిస్ ఇస్ కాల్డ్ పాస్కల్. ఇక్కడ డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ప్రెషర్ కి చాలా యూనిట్స్ ఉంటాయి. అన్ని ఇంపార్టెంట్. ఎగ్జామ్ బార్. 1 bar is equal to 10 to the power of 5 న్యూటన్ per meter square గాని 10 to the power of 5 పాస్కల్ గాని లేదా 100 కిలోపాస్కల్ లేదా 1 bar is equal to 0.1 megapascal లేదా it can also be measured in height of liquid column. Height of liquid column. Height of liquid column. One atmospheric pressure. 1 bar is nothing but 1 atmospheric pressure. 1 bar is nothing but 1 atmospheric pressure. 1 atmospheric pressure is equal to 76 centimeter of Hg, mercury. 10.3 meter of water.
and it is equal to 8,332 మీటర్ ఆఫ్ ఎయిర్. అంటే మీరు ఎయిర్ కాలమ్ అంటే ఏంటి ఇక్కడ? మీరు ప్రెషర్ ఇచ్చారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెషర్ ఇచ్చారండి ఇక్కడ. ఇక్కడ ఒక ప్రెషర్ ఇచ్చారు. P అనే ఒక ప్రెషర్ ఇచ్చారు. ఈ ప్రెషర్ వల్ల ఇందులో ఫ్లూయిడ్ ఫ్లో అవుతోంది. ఇందులో ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. ఒక పైప్ ఉంది. ఆ పైప్‌లో ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. ఆ పైప్‌లో ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. సో, మీరన్నిటికి ఒకటే ప్రెషర్ ఇచ్చారు. సేమ్ ప్రెషర్ ఉంది. ఈ మొత్తం పైప్‌లో సేమ్ ప్రెషరే ఉంది. అయితే ఇప్పుడిక్కడ ఇది హెచ్‌జీ అనుకోండి ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రెషర్ వల్ల ఇందులో చిన్న చేంజ్ వస్తుంది. ఇందులో హెచ్‌జీతో ఫిల్ చేశాను ఈ కాలము. ఇది వాటర్‌తో ఫిల్ చేశాను. ఇది ఎయిర్‌తో ఫిల్ చేసున్నాను. సేమ్ ప్రెషర్ P ఇక్కడ PA. ఇక్కడ PA. ఇది 76 సెంటీమీటర్ పైకెళ్ళింది. అంటే P ఈజ్ ఈక్వల్ టు 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనుకుంటే ఇక్కడ కూడా 1 అట్మాస్ఫియరిక్ ప్రెషరే. ఇక్కడ కూడా 1 అట్మాస్ఫియరిక్ ప్రెషరే. ఇది ఎంత హైట్ వెళ్ళిందండి? 10.3 మీటర్ హైట్ వెళ్ళింది. ఇక్కడేమో 10.3 మీటర్ హైట్. ఇక్కడ ఎంత వెళ్ళిందండి? 8,332 మీటర్. ఇక్కడ ఇంత హైట్ వెళ్ళింది. అంటే ఎవరెస్ట్ హైట్ అంత 8,800 సంథింగ్ కదా! సో, అంత హైట్ ఒక అట్మాస్ఫియరిక్ ప్రెషర్‌ని చూపించాలి అంటే అంత హైట్ ఉన్న కాలమ్ కావాలి మనకి. అదే వాటర్‌తో చూపించాలంటే అంటే మీరు ఒక పెద్ద ట్యూబ్ జనరల్‌గా 3 మీటర్లు ఒక ఫ్లోర్ హైట్ అంటారు. అలాంటి 3 ఫ్లోర్‌ల హైట్ ఉన్న పైప్‌లో మీరు ఒక అట్మాస్ఫియరిక్ ప్రెషర్‌ని చూపించగలరు. అదే హెచ్‌జీతో చూపించాలనుకుంటే జస్ట్ 76 సెంటీమీటర్. మీకు అర్థమైందా ఇప్పుడు హెచ్‌జీ వల్ల ఉన్న ఉపయోగం ఏంటి? ఇది ఏం చేస్తుంది? చాలా తక్కువ సైజ్ ఉన్న కాలమ్‌లో మనకి ఎక్కువ ప్రెషర్ వేరియేషన్స్‌ని చూపించగలదు. ఓకే. సో, దట్ ఈస్ వై జనరల్‌గా మనం మెర్క్యూరీని ఎక్కువగా మానోమెట్రిక్ ఫ్లూయిడ్స్ కింద బారోమెట్రిక్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్‌లో ఎక్కువగా మనం వాడేది ఏంటంటే మెర్క్యూరీ వాడతాం. ఓకే. అయితే ఇక్కడ దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ దిస్? అగైన్ ఇది ఫోర్స్ అంటే L T⁻². ఇది ఏరియా L² అంటే L raised to -1 T raised to -2. స్ట్రెస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు? F L⁻². ఇది F అనుకుంటే కింద ఏరియా కాబట్టి L⁻². అలా కూడా రాసుకోవచ్చు. ఓకే. నౌ ఫ్లూయిడ్ ప్రెషర్ అంటే ఇది. టైప్స్ ఆఫ్ ప్రెషర్. What are the different types of pressure? What are the types of pressure? టైప్స్ ఆఫ్ ప్రెషర్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏంటంటే దిస్ ఇస్ ద నార్మల్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై అట్మాస్ఫియర్ ఆన్ ఆల్ ద సర్ఫేసెస్ ఇన్ ఇట్స్ కాంటాక్ట్. అంటే మనము మనం కూర్చున్న కుర్చీ, మన ఎదురుగుండా ఉన్న తలుపులు కావచ్చు, ఏ వస్తువైనా అన్నీ కూడా అట్మాస్ఫియర్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఉన్నాయి. అంతే కదా! మన చర్మం మీద కానీ, లేతే ఒక డోర్ యొక్క సర్ఫేస్ మీద కానీ, మనం
కుర్చీ సైడ్స్ గానీ, మనం వాడుతున్న టేబుల్ మీద గానీ, రూఫ్ మీద గానీ, ఫ్లోర్ మీద గానీ, ఏ సర్ఫేస్ మీదైనా కూడా అట్మాస్ఫియర్ అనేది ఒక ప్రెషర్‌ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్‌నే మన అట్మాస్ఫియర్ ప్రెషర్. అంటే అట్మాస్ఫియర్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ కాబట్టి దాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. ఓకే. ద నార్మల్ ప్రెషర్ exerted by the normal pressure exerted by atmosphere on all surfaces in contact with it in contact with it is called atmospheric pressure is called atmospheric pressure. So it varies with altitude. It varies with altitude అంటే పైకెళ్ళే కొద్దీ ఇది మారుతూ ఉంటుంది. పైకెళ్ళే కొద్దీ మీరు ఎత్తు ఎక్కే కొద్దీ మీకు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మారుతూ ఉంటుంది. అయితే మీన్ సీ లెవెల్‌లో మనకొచ్చేదాన్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం. మీన్ సీ లెవెల్‌లో మనకొచ్చే వాల్యూస్ అంటే ఎక్కడైనా అట్మాస్ఫియర్ ప్రెషరే అంటాము. అట్మాస్ఫియర్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ కాబట్టి ఎక్కడైనా కూడా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనే అంటాము. కానీ మీన్ సీ లెవెల్‌లో దీని వాల్యూస్ ఎలా ఉంటాయి? ఓకే. ఇట్ ఈస్ మెజర్డ్ ఎక్విప్‌మెంట్ ఏది వాడతాం దీనికి? ఎక్విప్‌మెంట్ అనేది జనరల్‌గా బారోమీటర్. అట్మాస్ఫియర్ ప్రెషర్ కనుక్కోవడానికి మనం వాడేదేంటంటే బారోమీటర్ వాడతాము. బారోమీటర్ వాడతాం. ఎట్ సీ లెవెల్ విత్ నార్మల్ కండిషన్స్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వాల్యూస్ ఎలా ఉంటాయి? యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ 1 atmospheric pressure is equal to 1.03 kg force per centimeter square. Kg force is nothing but Newton. Which is equal to 10.3 meter of water. So 101.3 ఇక్కడ 100 పాస్కల్ అన్నా కదా 101.3 ఇది అప్రాక్సిమేట్ వాల్యూస్ ఎగ్జాక్ట్ వాల్యూస్ వచ్చి 101.3 కిలో పాస్కల్ ఆర్ 1.013 bar 76 centimeter of Hg or 760 mm of Hg. 760 mm of Hg. So generally barometer it is used. So this is used మనం డే టు డే సైక్లోన్ వస్తుందా రావట్లేదా అనేది తెలుసుకోవడానికి మనం బారోమీటర్ వాడతాం టు మెజర్ atmospheric pressure on daily basis. On daily basis. సో దీన్ని ఎవరు కనుక్కున్నారు బారోమీటర్ని? ఇన్వెంటెడ్ బై బారోమీటర్ ఈజ్ ఇన్వెంటెడ్ బై టారిసెల్లి. It is invented by Torricelli.
అందుకే బారోమీటర్‌లో పైన కొంచెం వాక్యూమ్ ఉంటుంది. దాన్ని టారిసెల్లి వాక్యూమ్ అంటాం. బికాస్ ఆఫ్ విచ్ ద వాక్యూమ్ present in barometer is called Torricelli vacuum. Torricelli vacuum. సో బారోమీటర్ చూడటానికి ఎలా ఉంటుంది? బారోమీటర్ చూడటానికి ఎలా ఉంటుంది? ఇలా ఒక లిక్విడ్ ఉంటుంది. సో ఇందులో ఇన్వర్టెడ్‌గా ఇలా ఉంటుంది. ఇది హెచ్‌జీ. ఇది అట్మాస్ఫియర్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్. అట్మాస్ఫియర్ ప్రెషర్ పెంచితే ప్రెషర్ పెరిగిందనుకోండి బారోమీటర్ పైకెళ్తుంది. అట్మాస్ఫియర్ ప్రెషర్ పెరిగితే బారోమీటర్ అనేది పైకెళ్తుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గితే బారోమీటర్ లెవెల్ అనేది కిందకి పడుతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గితే బారోమీటర్ లెవెల్ అనేది కింద పడుతుంది. ఇప్పుడు మనకి అక్కడ మెర్క్యూరీ లెవెల్ అనేది ఫాల్ అయ్యిందనుకోండి. అంటే మీకు మెర్క్యూరీ లెవెల్ అనేది ఇలా ఉంది. ఇలా ఉంది మెర్క్యూరీ లెవెల్. ఈ మెర్క్యూరీ లెవెల్ ఏమైంది ఇప్పుడు? పడిపోయింది. ఇక్కడ పడిపోయింది. అంటే ఏమవుతున్నట్టు? ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో వెన్ mercury level falls slowly or gradually, then there may be chance of rain. There may be chance of rain. When mercury level falls suddenly, then it indicates cyclone with a heavy wind. అంటే it indicates depression, cyclone or depression. లో ప్రెషర్ జోన్ అయిందని అర్థం. వెళ్ళిపోతుంది ఇక్కడ లేదు. ప్రెషర్ లేదు. ప్రెషర్ బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ లో ప్రెషర్ క్రియేట్ అయింది. సో అంటే ఏంటి? సమ్‌వేర్ ద ప్రెషర్ ఈజ్ లో ఇన్ ద సీ. సముద్రం మధ్యలో ప్రెషర్ తగ్గిపోయినప్పుడు ఇటు నుంచి ప్రెషర్ సముద్రం వైపు ట్రావెల్ చేసి అక్కడ లో ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇటు నుంచి ట్రావెల్ చేస్తే ఇక్కడ బారోమీటర్ లెవెల్ పడిపోతుంది. మళ్ళీ ఇక్కడ లో ప్రెషర్ ఎప్పుడైతే డెవలప్ అయిందో మళ్ళీ సముద్రం నుంచి మేఘాలన్నీ వచ్చి ఇక్కడ రెయిన్‌ఫాల్ అనేది పడుతుంది. ఇట్ ఈస్ హౌ ద సైక్లోన్ కమ్స్ అన్నమాట. ఓకే. సో బారోమెట్రిక్ లెవెల్ బట్టి మనకి సైక్లోనిక్ స్ట్రామ్ వస్తుందా? నార్మల్ రెయిన్‌ఫాల్ వస్తుందా? అనేది కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఈ వాక్యూమ్‌నే మనం ఏమంటాం? టారిసెల్లి. టారిసెల్లి వాక్యూమ్. ఓకే. ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇది కాకుండా ఇంకో ప్రెషర్ ఏంటంటే గేజ్ ప్రెషర్. గేజ్ ప్రెషర్. So the pressure above atmospheric pressure, the value of pressure above atmospheric pressure
అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దాటిన తర్వాత ఏదైతే ప్రెషర్ ఉందో దాన్ని గేజ్ ప్రెషర్ అంటాము. దాన్ని గేజ్ ప్రెషర్ అంటాము. అంటే ఇక్కడేంటి? హియర్ డ్యూరింగ్ కాలిక్యులేషన్ ఆఫ్ గేజ్ ప్రెషర్ డ్యూరింగ్ కాలిక్యులేషన్ ఆఫ్ gauge pressure atmospheric pressure is considered as datum. Atmospheric pressure is considered as datum. అంటే గేజ్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనుకోండి. ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనుకుంటే దీనిపైన వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దాన్ని గేజ్ ప్రెషర్ అంటాం. దిస్ is called gauge pressure. Above atmospheric pressure, whatever the pressure we see, that is called gauge pressure, which is equal to, generally it is equal to rho GH. పాజిటివ్ గేజ్ ప్రెషర్ ఉంటుంది, నెగిటివ్ గేజ్ ప్రెషర్ ఉంటుంది. అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా తక్కువ ఉందంటే వాక్యూమ్లో ఉంటే నెగిటివ్ గేజ్ ప్రెషర్, అట్మాస్ఫియర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని పాజిటివ్ గేజ్ ప్రెషర్ అంటారు. సో దిస్ ఈజ్ నెగటివ్ గేజ్ ప్రెషర్, దిస్ ఈజ్ పాజిటివ్ గేజ్ ప్రెషర్. ఓకే, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అబ్సల్యూట్ ప్రెషర్. అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ఏంటంటే అబ్సల్యూట్ జీరో అంటే ఇట్స్ ఎ కంప్లీట్ వాక్యూమ్. సో కంప్లీట్ వాక్యూమ్ నుంచి మీరు మెజర్ చేస్తే దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్. ఇది ఎక్కడైనా కాన్స్టెంట్. సో అబ్సల్యూట్ మినిమం, దిస్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ వాక్యూమ్. అబ్సల్యూట్ వాక్యూమ్ని రిఫరెన్స్ కింద పెట్టుకొని మీరు ఫైండ్ చేస్తే ప్రెషర్ని, దట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ ప్రెషర్. సో ఇఫ్ ప్రెషర్ ఈస్ measured from absolute zero vacuum as datum, that is called absolute pressure. ఓకే, అయితే ఇది అబ్సల్యూట్ వాక్యూమ్ కదా. ఇప్పుడు అబ్సల్యూట్ వాక్యూమ్ నుంచి కొంచెం మీదకి వస్తే మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ స్కేల్ వస్తుంది. దిస్ ఈజ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఇంకొంచెం పైకి వస్తే ఈ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ పైకి గేజ్ ప్రెషర్ ఉంటుంది, ఈవెన్ కిందకి కూడా గేజ్ ప్రెషర్ ఉంటుంది. కానీ అబ్సల్యూట్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది, ఇంకా అంతకన్నా మినిమం ఉండదు. ఇది PATM, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో P గేజ్, ఓకే, సో P గేజ్ అనుకుంటే P గేజ్ ప్రెషర్, P gauge pressure is equal to P absolute minus PATM. This is for positive gauge pressure. పాజిటివ్ గేజ్ ప్రెషర్ తీసుకుంటే ఇది రిలేషన్. అదే నెగిటివ్ గేజ్ ప్రెషర్ అయితే, ఇఫ్ P గేజ్ ప్రెషర్ ఇస్ నెగటివ్, దెన్ ఇది కదా కావాలి, PATM minus P absolute, that is negative gauge pressure. ఇప్పుడు పాజిటివ్ అంటే ఇక్కడ ఉందండి వాల్యూ, ఇక్కడ పాయింట్ పెట్టాను అనుకోండి, ఈ పాయింట్ నాకు కావాలి, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే
ఈ పాయింట్ నాకు కావాలి. ఈ పాయింట్ నాకు ఎలా వస్తుంది? ఇది పిఏబిఎస్. యాక్చువల్‌గా అయితే ఇక్కడి నుంచి ఇక్కడికున్నది పిఏబిఎస్. ఈ పాయింట్ వాల్యూ ఈస్ నథింగ్ బట్ పి అబ్సల్యూట్. పి అబ్సల్యూట్ లోంచి ఇది రిమూవ్ చేయాలి. ఈ వాల్యూ ఏంటి? పిఏటీఎం. దిస్ ఇస్ కాల్డ్ పిఏటీఎం. సో దిస్ ఈస్ కంప్లీట్లీ పి అబ్సల్యూట్. సో పి అబ్సల్యూట్ లోంచి పిఏటీఎం తీస్తే నాకు వచ్చేదేంటి? పి గేజ్ ఎట్ దిస్ పాయింట్. అలాగే ఇది పి గేజ్ నెగెటివ్ అయినప్పుడు, ఇది నెగెటివ్ అయినప్పుడు నాకు ఇది పిఏటీఎం. పిఏటీఎం మారట్లా. కానీ పి అబ్సల్యూట్ ఏంటి? ఇది పి అబ్సల్యూట్. దిస్ ఈస్ పిఏబిఎస్. Here this is PABS for negative pressure. So P atmospheric pressure minus P absolute is P gauge when it is negative. When it is negative. అర్థమైందండి? Relationship between absolute, gauge and atmospheric pressure. So there is a barometer called aneroid barometer. Aneroid. Aneroid barometer is a special type of barometer which measures absolute pressure. Absolute pressure. Okay, aneroid barometer. So these are the basic pressures. ఇంకా ఇవి కాకుండా ఇంకొక ప్రెషర్ కూడా ఉంది. That is vapor pressure. That is vapor pressure. వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? మీకు ఒక ఫ్లూయిడ్ అనేది వేపర్ అయ్యేటప్పుడు, ఒక ఫ్లూయిడ్ అనేది వేపర్ అయ్యేటప్పుడు అది ఒక ప్రెషర్‌ని ఎగ్జర్ట్ చేసుకుంటూ బయటకు వస్తుంది. అంటే మీరు ఒక వెసల్‌లో, ఒక గిన్నెలో, ఒక కడాయిలో వాటర్‌ని పెట్టి హీట్ చేశారనుకోండి. హీట్ చేశారనుకోండి. ఎట్ సమ్ టెంపరేచర్ ఆర్ అదర్ ఈ వాటర్ అనేది వేపర్ అవుతుంది. దీనిపైన ఒక లిడ్ పెట్టారనుకోండి. ఈ లిడ్‌ని ఇది పుష్ చేస్తుంది పైకి. ఇది పుష్ చేస్తుంది కదా పైకి. అది ఏ ప్రెషర్‌తో అయితే పుష్ చేస్తుందో ఆ ప్రెషరే వేపర్ ప్రెషర్. ఆ ప్రెషర్‌నే వేపర్ ప్రెషర్ అంటే అది వేపర్ అయినప్పుడు ఎగ్జర్ట్ చేసే ప్రెషర్. ఓకే. సో ద ప్రెషర్ exerted by a fluid, the pressure exerted by a fluid on the surfaces in contact when it is becoming vapor. When it is becoming vapor. See ఇక్కడ వేపర్ ప్రెషర్
So a fluid will become vapor. A fluid will become vapor due to rise in temperature at constant pressure and due to fall in pressure at constant temperature. అర్థమవుతుందా? సో దీనికి అర్థం ఏంటంటే ఫ్లూయిడ్ అనేది వేపర్ అవ్వాలి అంటే ఓన్లీ టెంపరేచర్ పెంచటమే కాదు. టెంపరేచర్‌ని పెంచకుండా కూడా ఫ్లూయిడ్‌ని మనం వేపర్ చేయొచ్చు. టెంపరేచర్‌ని పెంచకుండా కూడా ఫ్లూయిడ్‌ని మనం వేపర్ చేయొచ్చు. ఎలాగా? మీకు ఆల్రెడీ నేను మన యూట్యూబ్ లెక్చర్స్‌లో అడిగాను. సో 0 డిగ్రీ దగ్గర వాటర్‌ని వేపర్ చేయొచ్చా? యెస్, చేయొచ్చు. 0 డిగ్రీ దగ్గర కూడా వాటర్‌ని వేపర్ చేయొచ్చు. మీరు ప్రెషర్‌ని తగ్గించడం ద్వారా వాటర్ వేపర్ ఎప్పుడవుతుందండి? మీకు వాటర్ సర్ఫేస్ బయట ఉన్న ప్రెషర్ అంటే when the surrounding pressure on the liquid surface is less than vapor pressure, when the surrounding pressure on the liquid surface అంటే ఇది లిక్విడ్ సర్ఫేస్ అనుకుంటే దీని సరౌండింగ్ అంటే దీని పైన ఉన్న ప్రెషర్ అనేది ఈ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ కన్నా తక్కువ ఉంటే, ఓకే, less than the vapor pressure of the liquid, then the liquid will become vapor. Without rise in temperature. అర్థమైందా? సో టెంపరేచర్ పెంచకపోయినా కూడా ఫ్లూయిడ్ అనేది వేపరైజ్ అయిపోతుంది. అది వేపర్ ప్రెషర్. సో ఇప్పుడు ఇక్కడ మీనింగ్ దీనికి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మనకి జనరల్‌గా బారోమీటర్‌లో మెర్క్యూరీని ఎందుకు వాడతారంటే, డిప్రెషన్ వచ్చిందనుకోండి, సడన్ డిప్రెషన్స్ వస్తాయి కదా! సడన్ డిప్రెషన్ వచ్చినప్పుడు ప్రెషర్ పడిపోతుంది. ప్రెషర్ పడిపోయినప్పుడు ఈ మానోమెట్రిక్ ఆర్ బారోమెట్రిక్ ఫ్లూయిడ్ అనేది వేపర్ అయ్యే అవకాశం ఉంటుంది. టెంపరేచర్ పెరగకపోయినా కూడా ప్రెషర్ పడిపోవడం వల్ల బారోమెట్రిక్ ఫ్లూయిడ్ అనేది వేపర్ అవుతుంది. వేపర్ అవటం వల్ల మీకు ఇక్కడ ఏదైతే ప్రెషర్ వస్తుందో, సో ఈ వాక్యూమ్‌లో ప్రెషర్ ఏదైతే వస్తుందో, ఈ ప్రెషర్ అనేది ఒకటి బయట ఉన్న సరౌండింగ్ అట్మాస్ఫియర్‌ది కొంత అయితే, దీని యొక్క వేపర్‌ది కొంత అవ్వచ్చు. దీనికే గనక ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉంటే, సో ఈ ప్రెషర్ ఏదైతే మీరు మెజర్ చేస్తున్నారో, ఆ ప్రెషర్ అనేది సరౌండింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ప్లస్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ఫ్లూయిడ్, బారోమెట్రిక్ ఫ్లూయిడ్ కలిపి వస్తుంది. అంటే మీకు వచ్చే వాల్యూలో ఎర్రర్ ఉంటుంది. అది ప్యూర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కాదు. అందులో కొంత వేపర్ ప్రెషర్ ఆఫ్ దిస్ బారోమెట్రిక్ ఫ్లూయిడ్ కూడా ఉంది. సో విచ్ ఈస్ రాంగ్. అలా రాకూడదు కాబట్టి, సో వై డూ వి యూజ్ మెర్క్యూరీ అంటే ఇదే రీజన్. సో ద లో వేపర్
vapor pressure of mercury, the low vapor pressure of mercury along with high density. ఒకటి height of column తక్కువ వస్తుంది because it is having very high density. Makes it ideal. Makes it ideal fluid. Ideal reference fluid. Ideal fluid అన్నది. Ideal fluid for pressure measurements. Ideal fluid for pressure measurement. Not only in barometers and in manometers also. Okay. So vapor pressures చూస్తే liquid and its corresponding vapor pressure. Vapor pressure at 20 degrees centigrade. Mercury in kilopascal. So mercury చూస్తే 0.16 దీని ఒక్కదానికే పాస్కల్ or 0.16 into 10 to the power of -3. Water 2.3. Ethanol 5.8. Benzene 10. Methyl 12.5. సో ఇలాగా అన్ని ఫ్లూయిడ్స్ ఆర్ లిక్విడ్స్ తో కంపేర్ చేస్తే మెర్క్యూరీకి చూస్తారు ఎంత తక్కువ ఉందో. దట్ ఈస్ మెర్క్యూరీ ఇస్ ద బెస్ట్ మానోమెట్రిక్ ఆర్ బారోమెట్రిక్ ఫ్లూయిడ్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ మనం చూడాల్సింది ఏంటంటే సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటంటే దాని పేరులోనే ఉంది, సర్ఫేస్ మీద వచ్చే టెన్షన్. అంటే మన బాడీ ఉంది, మన బాడీకి స్కిన్ వల్ల సర్ఫేస్ అనేది ఉంది, దానికి ఒక సర్ఫేస్ ఏరియా ఉంది. ఈ సర్ఫేస్ ఏరియా మీద ఒక టెన్షన్ అంటే పుల్లింగ్ ఫోర్స్, సర్ఫేస్ ని బయటకు లాగే పుల్లింగ్ ఫోర్స్ ఒకటి యాక్ట్ చేస్తుంది అనుకుందాం. సో మీకు ఆ టెన్షన్ ఎప్పుడైనా ఏ బాడీ అయినా ఏమనుకుంటుంది, దాని యొక్క ఇనర్షియాని అది కాపాడుకోవాలనుకుంటుంది. కాబట్టి సర్ఫేస్ టెన్షన్ కూడా అదొక డిస్టర్బింగ్ ఫోర్స్ విచ్ డిస్టర్బ్స్ ఇట్స్ ఇనర్షియా. కాబట్టి ఈ టెన్షన్ ని ఎంత తగ్గించుకుంటే అది అంత ఇనర్ట్ గా దాని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. సో సర్ఫేస్ మీద యాక్ట్ చేసే టెన్షన్ కాబట్టి సర్ఫేస్ ని తగ్గించుకోవడం ద్వారా ఈ టెన్షన్ ని తగ్గించుకోవచ్చు. కాబట్టి జనరల్ గా ఏ మెటీరియల్ అయినా కూడా ఫ్లూయిడ్ మెటీరియల్స్ అనేవి వాటి సర్ఫేస్ ఏరియాస్ ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాయి. సో రెయిన్ డ్రాప్లెట్ కానీ మనం ఎప్పుడైనా వాటర్ డ్రాప్లెట్స్ చూసినప్పుడు అవి ఒక స్పెరికల్ షేప్ లో కనిపిస్తాయి. మీరు చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఈ నురగని ఇట్లా ఊదుతారు కదా గాలిలోకి, గాలి బుడగలు, అవి కూడా మనకి ఏ షేప్ ఉంటాయి, సోప్ బబుల్స్ కానీ అవన్నీ కూడా స్పెరికల్ షేప్ లో ఉంటాయి. ఎందుకు స్పెరికల్ షేప్ ఫామ్ అవుతాయి అంటే, సో అవి సర్ఫేస్ దాని మీద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది, అట్మాస్ఫియర్ తో అవి కాంటాక్ట్ అవుతాయి. దానివల్ల ఒక టెన్షన్, అంటే అది ఫెయిల్ అయిపోకూడదు, ఆ బుడగ పేలిపోకూడదు అని దాని ప్రయత్నం. అది అవ్వకుండా ఉండటం కోసం అది ఏం చేస్తుంది, స్పెరికల్ షేప్ తీసుకోవడం ద్వారా దాని ఇనర్షియాని కాపాడుకునే శక్తిని అది పెంచుకుంటున్నట్టు లెక్క.
సో, అందుకు సర్ఫేస్ టెన్షన్ అనేది ఒకటి డెవలప్ అవుతుంది ఫ్లూయిడ్స్‌లో. ఓకే. సో, సర్ఫేస్ టెన్షన్, సో ఎనీ ఫ్లూయిడ్ పార్టికల్ is having a tendency, will have a tendency to take spherical shapes for reducing the surface tension. Reducing the surface tension. ఓకే. సో, సర్ఫేస్ టెన్షన్ అనేది ఎందుకొస్తుంది? వై ది సర్ఫేస్ టెన్షన్ ఈస్ కమింగ్? ఎందుకొస్తుందంటే అడిషన్ వల్ల. అంటే ఇక్కడ 2 ఉంటాయి కదా! కొహెజన్ అండ్ అడిషన్. అడిషన్ అంటే ఏంటి? మన ఫ్లూయిడ్ సర్ఫేస్ పోయి బయటున్న ఎన్వైర్న్‌మెంట్‌తో అట్రాక్ట్ అవుతుంది. అది అట్రాక్టింగ్ ఫోర్స్. అదేం చేస్తుంది? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ విత్ అదర్ మాలిక్యూల్ ఆఫ్ అదర్ ఫ్లూయిడ్ ఆర్ అదర్ మీడియం, ఆర్ ఇట్ మే బి ఎ సాలిడ్ బౌండరీ ఆల్సో. సో, కొహెజన్ ఏం చేస్తుంది? ఇట్ రెసిస్ట్స్. ఇప్పుడు కొహెజన్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ కొహెజన్ అండ్ వాట్ ఈస్ అడిషన్? కొహెజన్ మీన్స్ ఇంట్రా molecular attraction, or attraction between same molecules. Molecules of same liquid, rather molecules of same liquid. Addition అంటే ఏంటి? ఇంటర్ molecular attraction. Intermolecular attraction or attraction between molecules of different liquids or liquid with a solid boundary. Liquid with solids also. So this is addition. సో, అడిషన్ వల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఒక పార్టికల్ ఉంది. ఇలాగా ఒక పార్టికల్ ఉంది కదా! ఈ పక్కన ఒక పార్టికల్ ఉంది. ఈ 2 అట్రాక్ట్ అయ్యి ఉన్నాయి కొహెజన్ ద్వారా. అలాగే ఈ పార్టికల్ అట్రాక్ట్ కొహెజన్. ఈ పార్టికల్ అట్రాక్ట్ అయ్యి కొహెజన్, 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 కొహెజన్. సో, ఇలా ఒక స్పెరికల్ షేప్ తీసుకుంది. బట్ అడిషన్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ ఏదో ఒక మెటీరియల్ ఉంది. సో, ఇది అట్రాక్ట్ అవుతుంది. ఇది అట్రాక్ట్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది? ఈ అట్రాక్షన్ వల్ల ఇది పుల్ చేస్తుంది. ఈ మెటీరియల్‌ని ఇలా మళ్ళీ ఓపెన్ చేసేద్దాం అని ట్రై చేస్తుంది. అంటే ఈ అడిషన్ ఫోర్స్ వల్ల మనకి సర్ఫేస్ టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. అడిషన్ ఫోర్స్ వల్ల ఈ యొక్క సర్ఫేస్ టెన్షన్ డెవలప్ అవుతుంది. సో, కొహెజన్ helps
liquid to resist small tensile stress. Whereas addition helps the liquid to adhere to another liquid or solid surface. So surface tension is defined as force exerted force exerted by the free surface force exerted by the free surface of the liquid per unit length అంటే సర్ఫేస్ టెన్షన్ ఎలా డిఫైన్ చేసాము సర్ఫేస్ టెన్షన్ is nothing but force per unit length and units ఏమవుతాయి ఇక్కడ న్యూటన్ per meter or dyne per centimeter Newton per meter or dyne per centimeter. Those are the units of surface tension. And the dimensional formula ఏమవుతుంది m న్యూటన్ కి ఏమవుతుంది మాస్ ఇంటూ యాక్సిలరేషన్ m l t పవర్ -2 by l అంటే m t పవర్ -2 m t పవర్ -2 ఆర్ ఫోర్స్ లో రాస్తే f l పవర్ -1 f l పవర్ -1 సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అయినా అనొచ్చు లేదంటే ఎనర్జీ surface energy per unit area. Surface tension is also called surface energy per unit area. ఇది ఎనర్జీ అంటే జౌల్ ఇది మీటర్ స్క్వేర్ జౌల్ per మీటర్ స్క్వేర్ జౌల్ per మీటర్ స్క్వేర్ కూడా దీనికి యూనిటే సో సర్ఫేస్ టెన్షన్ కి ఇంకో యూనిట్ ఏంటండి జౌల్ per మీటర్ స్క్వేర్ సో when temperature increases సర్ఫేస్ టెన్షన్ ఏమవుతుంది సర్ఫేస్ టెన్షన్ ఆల్సో డిక్రీజెస్ సర్ఫేస్ టెన్షన్ టెంపరేచర్ పెరిగితే అంటే ఇక్కడ చూడండి surface tension is caused due to cohesion అంటే ఇక్కడ why cohesion I am saying
వై కోహెజన్ ఐఎమ్ సేయింగ్, సర్ఫేస్ టెన్షన్ అనేది ఒక రియాక్షన్, కోహెజన్ అనేది యాక్షన్ అయితే, ఇప్పుడు కోహెజన్ అనేది ఇట్లా ఉండటం వల్ల, కోహెజన్ ఇలా ఉండటం వల్ల ద రియాక్షన్ ఫోర్సే ఈ సర్ఫేస్ టెన్షన్. రియాక్షన్ ఫోర్సే సర్ఫేస్ టెన్షన్. ఒకవేళ ఈ మధ్య కోహెజన్ కనుక లేకపోతే, ఈ మధ్యలో కోహెజన్ అనేది లేకపోతే ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది డెవలప్ అవ్వదు. కోహెజన్ ఉంది కాబట్టే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సర్ఫేస్ టెన్షన్ డెవలప్ అవుతుంది. అంటే ఇది యాక్షన్ అయితే ఇది రియాక్షన్. సో యాక్షన్ తగ్గిందనుకోండి, సర్ఫేస్ టెన్షన్ అనేది కోహెజన్ వల్ల వస్తుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కోహెజన్ ఏమవుతుంది? తగ్గుతుంది కదా. కాబట్టి సర్ఫేస్ టెన్షన్ కూడా తగ్గుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే సర్ఫేస్ టెన్షన్ decreases as viscosity is decreasing. Okay. It is measured, surface tension is measured using tension meter, tensiometer and slagmometer. అయితే ఇప్పుడు సర్ఫేస్ టెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సర్ఫేస్ టెన్షన్ ని మనం ఎలా మెజర్ చేయాలి? సో లిక్విడ్ డ్రాప్లెట్ ఉందనుకోండి, ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ కి ఒక లిక్విడ్ డ్రాప్లెట్ ఉందనుకుందాం. ఒక లిక్విడ్ డ్రాప్లెట్ ఉంది. లేదంటే ఇలా చూద్దాం, ఒక ట్యూబ్ ఉంది, క్యాపిలరీ ట్యూబ్ అనుకుందాం. ఈ క్యాపిలరీ ట్యూబ్ లో నేను ఒక వాటర్ లో పెట్టా, ఇలా ఏదో ఒక ఫ్లూయిడ్, నాట్ ఓన్లీ వాటర్, ఇన్ సమ్ ఫ్లూయిడ్ ఐ హావ్ కెప్ట్ దిస్ capillary tube. So when adhesion is more than cohesion అనుకుందాం, ఇది ఎట్లా వెళ్తుంది పైకి? సో బికాజ్ అడిషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్లూయిడ్ అనేది అట్రాక్ట్ అవుతుంది, దీనిలోకి అట్రాక్ట్ అయ్యి ఇలాగా కొంత ఫ్లూయిడ్ అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది. సమ్ హైట్ హెచ్ అనుకో, ఫర్ ఎ వైల్ ఇలా అనుకుందాం. డ్యూ టు క్యాపిలారిటీ ఈ ఫ్లూయిడ్ అనేది అడిషన్ కోహెజన్ తర్వాత చూద్దాం. డ్యూ టు క్యాపిలారిటీ ఈ ఫ్లూయిడ్ అనేది పైకి వెళ్ళింది, హెచ్ అని పైకి వెళ్ళింది. బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. ఈ క్యాపిలారిటీ కూడా సర్ఫేస్ టెన్షన్ లో ఒక భాగమే. అయితే ఇప్పుడు ఇది పైకి వెళ్ళిపోయింది కదా, ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఇక్కడ, దీనికి మధ్యలో కోహెజన్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ పైకి లాగబడిన ఈ లిక్విడ్ కాలమ్ ని ఇది మళ్ళీ కిందకి లాగేద్దామని ట్రై చేస్తూనే ఉంటుంది. దీని సెల్ఫ్ వెయిట్ ఎప్పుడు కిందకి యాక్ట్ చేస్తుంది కదా, ఇది కిందకి యాక్ట్ చేసేదేమో సెల్ఫ్ వెయిట్, దీన్ని పైకి లాగిందేమో సర్ఫేస్ టెన్షన్ టీ ఆర్ సిగ్మా. సర్ఫేస్ టెన్షన్ టీ ఆర్ సిగ్మా అది ఈ లిక్విడ్ కాలమ్ ని పైకి లాగింది, మళ్ళీ దాన్ని వెనక్కి లాగేద్దామని దాని వెయిట్ సెల్ఫ్ వెయిట్ అని ట్రై చేస్తుంది. అంటే ఈ రెండు ఈక్విలిబ్రియంలో ఉండాలి, ఉంటేనే ఆ లిక్విడ్ అనేది అలా నిలబడుతుంది. సో సెల్ఫ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్. సెల్ఫ్ వెయిట్ అంటే mg, సర్ఫేస్ టెన్షన్ అంటే సిగ్మా ఇంటూ ఎల్. ఓకే, సర్ఫేస్ టెన్షన్ ఇస్ నథింగ్ బట్ సిగ్మా ఇంటూ ఎల్.
అయితే so now surface tension, this is called surface tension stress. ఇది ఫోర్స్ లో కన్వర్ట్ చేస్తే సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ సారీ, ఇది సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. ఇది బై ఎల్ చేస్తే సర్ఫేస్ టెన్షన్ వస్తుంది. సర్ఫేస్ టెన్షన్ ఇంటూ లెంత్ చేస్తే మళ్ళీ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ వస్తుంది. ఓకే, సో ఇదేమవుతుంది, రో ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ. రో ఇంటూ వాల్యూమ్ ఇంటూ జీ ఈజ్ సిగ్మా ఎల్. వాల్యూమ్ అంటే అగైన్ ఏరియా. ఏరియా అంటే దీని క్యాపిలరీ ట్యూబ్ యొక్క ఏరియా πd²/4 ఇంటూ height of the capillarity h into g is equal to sigma l. sigma l l అంటే ఏంటి ఇక్కడ, లెంత్. లెంత్ అంటే ఏమొస్తుంది ఇక్కడ, లెంత్ ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్ అంటే ఇది. లెంత్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్. లెంత్ ఇస్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్. ఇది ఎలా ఉంది, క్యాపిలరీ ట్యూబ్ ఇలా ఉంటే, క్యాపిలరీ ట్యూబ్ ఇలా ఉంటే ఇది ఇలా రౌండ్ గా ఉంది. మొత్తం ఫ్లూయిడ్ అనేది ఎలా ఉంది, ఇలా రౌండ్ గా ఉంది. కాబట్టి ఇక్కడ లెంత్ అంటే ఏంటి, πd తీసుకోవాలి. πd is the length. Here πd is the total length. సిగ్మా is equal to ఏమైంది, rho dHg/4. rho dHg/4 or h is equal to 4 sigma by rho dg. Sigma, rho and d diameter, sorry, g constant అయితే h is inversely proportional to d. అంటే diameter when the dia of capillary tube is less, then height of capillarity is more. height of capillarity is more. That implies h1/h2 is equal to d2/d1. d2/d1. సో ఇది నేను ఇక్కడ ఏం చేశాను, సర్ఫేస్ టెన్షన్ అనేది వర్టికల్ గా అంటే ఇట్లా ఉంది, లెవెల్ గా ఉంది. అదే లెవెల్ గా లేదనుకోండి, అంటే మీకు సర్ఫేస్ అనేది ఈ రకంగా వచ్చింది అనుకోండి, లిక్విడ్ సర్ఫేస్ అనేది ఈ రకంగా ఉంది, అంటే ఈ రకంగా ఉంది, ఫ్లాట్ గా లేదు. సో ఇది థీటా అనే ఒక యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. థీటా ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఇన్ దట్ కేస్ ఇది కదా టీ డైరెక్షన్. ఇప్పుడు ఎర్లియర్ టీ వాజ్ హారిజాంటల్, నౌ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ యాంగిల్. దెన్ ఇప్పుడు నాకేం కావాలి, ఈ డైరెక్షన్ లో ఉన్న రిజల్ట్ వాల్యూ కావాలి. దిస్ ఇస్ టీ కాస్ థీటా. ఇందాక నేను ఏం చేస్తాను, ఇలా తీసేసుకున్న టీ, వెర్టికల్ గా తీసుకున్న టీ ఎర్లియర్. కానీ ఇప్పుడు వెర్టికల్ గా లేదు, ఇలా ఇంక్లైన్డ్ గా ఉంది. ఇంక్లైన్డ్ గా ఉన్నప్పుడు నేను ఏం చేయాలి, టీ వాల్యూని వర్టికల్ గా రిజాల్వ్ చేయాలి. సో టీ వాల్యూ వర్టికల్ రిజాల్వ్ చేస్తే టీ కాస్ థీటా అవుతుంది. టీ ఈజ్ నౌ బికమింగ్ టీ కాస్ థీటా. ఓకే, అంటే సిగ్మా ఏమవుతుంది, సిగ్మా కాస్ థీటా అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 sigma by rho dg కదా. So here when it is like this, then sigma will become sigma cos theta. t cos theta అవుతుంది, ఎలాగో sigma cos theta అవుతుంది.
ఓకే. సో, లైక్‌వైస్ వి మెజర్ ద క్యాపిల్లరీ హెడ్. అలాగే సర్ఫేస్ టెన్షన్‌ని మనం లిక్విడ్ డ్రాప్‌లెట్‌లో గాని, సోప్ బబుల్‌లో గాని, లిక్విడ్ జెట్‌లో గాని ఫైండ్ చేస్తాము. అవెలా ఫైండ్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఓకే. థాంక్ యూ సో మచ్.